ఓం శాంతి. సాదాతనము మరియు సత్వ్యవహారము. బాబా సరళత లేక నిరాడంబరతకు శ్రేష్టమైన మోడల్. వారు ఒక పాత పద్ధతిలో ఉన్న చిన్న గదిలో ఉండేవారు. ఆ గది పైకప్పు కూడా పక్కాగా కాకుండా రేకులతో తయారు చేయబడి ఉండేది. బాబా ఆ గదిలో వచ్చిన వారితో, అతిథులతో, పిల్లలతో కలిసేవారు. అందులోని లెటర్స్ కూడా వ్రాసేవారు. ఎవరైనా అక్కడికి వచ్చి తమ మానసిక స్థితిని కూడా తెలిపించేవారు. సలహా కూడా తీసుకునేవారు. మార్గదర్శనం కూడా తీసుకునేవారు. బాబా ఆ గదిలోనే నిదురించేవారు. వారి భోజనం గది కూడా అదే, వారి కార్యాలయం కూడా అదే, వారిని మిలనం చేయు గది కూడా అదే. అందులో ఆధునికమైన ఫర్నిచర్ ఏదీ లేదు. తివాచీ కూడా పరచబడలేదు. ఎయిర్ కండిషన్ చేసిన గది కూడా కాదు. అందులో ఏ డబల్ ఫోమ్ కూడా లేదు. కానీ ఒక పెద్ద గద్దీ ఉండేది. దానిపైన స్వయం వారు కూడా కూర్చునేవారు. చాలాసార్లు పిల్లలను కూడా కూర్చోపెట్టి వారికి ప్రేమను, బుజ్జగింపును, మురిపమును ఇచ్చేవారు. తమ చేతులతో టోలీ కూడా ఇచ్చేవారు. అయితే స్వచ్ఛతలో ఆ గది అనుపమైనదిగా ఉండేది. పరుపు పైన తెల్లని దుప్పటి పరచబడి ఉండేది. గోడలపై తెల్లని సున్నం పోయబడి ఉండేది. గద్దీ కూడా తెల్లని వస్త్రంతో కప్పబడి ఉండేది. ఇంకా గదిలోని అల్మారాలు కూడా తెల్లని వార్నిష్తో శోభాయమానంగా ఉండేవి. అందులో శ్వేత వస్త్రధారులైన బాబా ముందు కూర్చొని వారి పావనకారి మాటలు వింటూ ఉంటే మనసులోని నలుపుతనము కూడా నశించేది. బాబా ముందు కూర్చున్నవారు నిర్మలంగా, ఉజ్వలంగా అయిపోయేవారు. ఆ గదిలో విశేషమైన ఏ అలంకరణ లేదు, ఏ నిర్మాణము లేదు. అయితే ఆ గదిలో కూర్చొని సేవామూర్తి అయిన బాబా ఎంతోమంది ఆత్మలకి ఒక కొత్త జీవితాన్ని ప్రదానం చేసి ఉంటారు. ఎంతో మందికి ప్రేరణను, ప్రోత్సాహాన్ని ఇచ్చి మాయ యొక్క యుద్ధంలో విజయం పొందేందుకు యోగ్యులుగా చేసి ఉంటారు. అంతేకాక ఈశ్వరార్పితం అయ్యే సంకల్పాన్ని ఇచ్చి ఉంటారు. బాబా శరీరముపై కానీ, బాబా గదిలో కానీ ఎలాంటి కృత్రిమ అలంకరము ఉండేది కాదు. బాబా ఏమని చెప్పేవారంటే, పిల్లలు, ఈ ఈశ్వరీయ సేవలో ఎవరైనా ఒక పైసాను అర్పితం చేసినా వారు అర్పితం చేసిన ఆ పైసా కూడా 1,00,000 రూపాయల కంటే అధిక విలువైనది. అది మనుష్యాత్మలను పావనంగా చేసేందుకు మరియు వారికి శాంతినిచ్చే సేవ కొరకే ఉపయోగపడుతుంది. దానిని మనము మన సుఖం కొరకు ఖర్చు చేయలేము. లేకుంటే తాకట్టులో మోసం చేసినట్లుగా అవుతుంది. ఆ రోజులలో పాండవ భవనంలో ఒక కొత్త భవనం కూడా నిర్మించబడింది. అందులో అనేక గదులుండేవి. చాలామంది పిల్లలు బాబాను, బాబా, మీరు ఇప్పుడు ఈ భవనంలో ఏదైనా గదిలోనికి ఎందుకు రారు అని అడిగేవారు. అప్పుడు బాబా, పిల్లలు, ఇప్పుడు ఈ గదినేమిటి, ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాలి. ఇప్పుడు భువి నుండి దివికి వెళ్ళాలి అని అనేవారు. మరొక సమయంలో బాబా పిల్లలతో, పిల్లలు, ఈ ప్రపంచంలో ఏదీ కొత్తది లేదు. కొత్తదైతే ఇప్పుడు సత్యుగంలోనికి వెళ్ళి తయారు చేస్తాము. ఈ మొత్తం ప్రపంచమంతా పాతదే. బాబా పాత శరీరంలోనికి వచ్చారు. మన యోగం కూడా పురాతనమైనదే కనుక గది కూడా పాతదే బాగుంది. ఇలా చెబుతూ వారు మందహాసం చేస్తూ ప్రేమతో ఏం అనేవారంటే, పిల్లలు, కొత్త ఇల్లైతే సేవాదారులైన పిల్లల కోసం, అపురూపమైన పిల్లల కోసం ప్రేమతో నిర్మించారు. ప్రియమైన పిల్లలు అక్కడ ఉండడం చూసి బాబా సంతోషిస్తారు. అప్పుడప్పుడు బాబా ఏమని అనేవారంటే, తండ్రి అయితే పిల్లలకు సుఖమునిచ్చేందుకే వచ్చారు. తండ్రి పిల్లలకి నిరంతరము సేవాధారిగానే ఉంటాడు. అందుకే లౌకిక తండ్రి కూడా పిల్లలకి జన్మనిచ్చి వారి కొరకు జీవితాంతం సంపాదిస్తూనే ఉంటాడు. పిల్లలకి వారసత్వం ఇస్తాడు. తండ్రి వద్ద ఉన్నదంతా పిల్లలైన మీ కొరకే.
ఈ తండ్రి అయితే విశ్వసేవకుడు కదా. సేవకులు సర్వెంట్ క్వార్టర్స్లో ఉంటారు, కొత్త ఇంటిలో యజమాని ఉంటారు. మీరైతే బాలకుల నుండి మాలికులు. ఈ విధంగా బాబా యొక్క త్యాగము, సేవ మరియు వారి నిరాడంబరత గురించి ఏమని వర్ణించాలి? వారి ఆహారము అల్పము, ఖర్చు అత్యల్పము, అయితే వారి సేవ విశ్రాంతి లేని అథక్ సేవ. మరియు వారి స్నేహం యొక్క ముద్ర చెరిగిపోనదిగా ఉండేది. వారు భద్రత, సజ్జనత, ఆతిథ్యము మరియు సత్కారము యొక్క దేవతగా ఉండేవారు. మధువనానికి వచ్చిన వారెవరైనా సరే, వారు ఏదైనా ఫ్యాక్టరీలో రోజువారీ జీతానికి పనిచేసేవారే కావచ్చు, చదువురాని వారు కావచ్చు, చదువుకున్న మేధావి కావచ్చు, సమాజంలో ఎవరైనా విశిష్టమైన గౌరవింపబడే వ్యక్తి కావచ్చు. కానీ బాబా యొక్క ప్రేమ అందరి కొరకు పితృతుల్యమైనది. వారు అందరినీ విశేష ఆత్మలుగా భావించి వారితో సంభాషించేవారు. వారు ఎప్పుడూ ఎవ్వరిని వ్యక్తిగత రూపంలో చివాట్లు పెట్టడం, ఛాలెంజ్ చేయటం, గద్దించటం, బెదిరించటం చేయలేదు. కానీ వారు నిరంతరము అందరితో మంచి సుకుమారంగా, మృదువుగా, సుమధురంగా, సద్భావనాపూర్ణంగా, గౌరవంతో కూడిన శబ్దాలతో మాట్లాడేవారు. వారు నిరంతరము ఉన్నతమైన స్థితిలో ఉంటూ మహోన్నతమైన శిఖరముపై కూర్చుని అందరినీ మహోన్నతంగా తయారు చేసేందుకు ప్రయత్నించేవారు. వారితో మర్యాదపూర్వక వ్యవహారము, శ్రేష్టమైన ప్రవర్తన, నమ్రతాపూర్వకమైన రీతి నీతి మరియు సత్కారపూర్ణమైన విధి ద్వారా ప్రవర్తించేవారు. వారి మధురమైన మాటలు, మధురమైన దృష్టి, మధురమైన వ్యవహారము, జ్ఞానం యొక్క మధురమైన మాటలు, వారి మధురమైన చిరునవ్వు, అంతేకాక మధురమైన పిల్లలు అంటూ పిలిచే కారణంగానే వారి నివాసానికి మధువన తపోవనము అనే పేరు వచ్చింది. ఈరోజు కూడా బాబా యొక్క ఆ గది సేవకు నిమిత్తమై ఉంది. ఆ గదిలో అదే పరుపు పరచబడి ఉంది, అదే మంచమే ఉంది. అయితే మధ్యలో ఉన్న గోడ తీసివేయబడింది కనుక ఆ గది పెద్దదిగా అయిపోయింది. బాబా ఆ గదిలో రాత్రి పగలు ఏ సేవ చేశారో అది అవినాశిగా అయిపోయింది. ఆ వాయుమండలంలో త్యాగము, తపస్సు, సేవ, నిరాడంబరత, స్నేహము, మాధుర్యము, వాత్సల్యము, లాలన యొక్క ప్రకంపనాలు, స్పందన మరియు సుగంధభరిత తరంగాలు ఇప్పుడు కూడా అక్కడ కూర్చునే ఆత్మలను ప్రభావితం చేస్తాయి. అక్కడ ఉంచబడిన బాబా ట్రాన్స్లేట్ చిత్రము ఈరోజు కూడా సందేశాన్ని, నిర్దేశాన్ని ఇస్తూ స్నేహము మరియు వాత్సల్యభరిత భావ తరంగాలను తరంగింపచేస్తూ దృష్టి తీసుకోవాలి అనుకునే వారికి దృష్టినిస్తూ, అడిగే వారి ప్రశ్నలకి సమాధానమిస్తూ, మిలనం చేయాలని కోరుకునే వారితో మిలనం చేస్తూ కనిపిస్తుంది. బాబా భూమి నుండి ఆకాశానికి వెళ్ళిన తరువాత కూడా, అనగా వ్యక్తం నుండి అవ్యక్తమైన తరువాత కూడా ఆ గదిలోకి వచ్చే వారితో కలుస్తారు. వారికి సూక్ష్మ వరదానాలనిస్తారు. వారు తమ బలహీనతలను దూరం చేసుకుని విధిని తెలుపుతారు. వారిని అక్కడ నుండి ఖాళీగా పంపించరు. వారికి ఏదో ఒక సూక్ష్మమైన బహుమతిని ఇస్తారు. కొంతమంది సమీప స్థానాల నుండి వస్తారు, కొంతమంది దూరం నుండి వస్తారు. కానీ బాబా సూక్ష్మలోకం నుండి వచ్చి స్నేహీవత్సలతో స్నేహపూర్వకంగా కలుస్తారు. బ్రహ్మ బాబా యొక్క సాకార జీవితం అద్వితీయమైన విశేషతలతో నిండి ఉంది. నిస్సందేహంగా ఈశ్వరీయ జ్ఞానమునైతే వారి ముఖారవిందము నుండి శ్రీబాబా ఇచ్చారు. కానీ ఆ జ్ఞానాన్ని ప్రాక్టికల్ స్వరూపంగా అయ్యి దానిని జీవితమనే మూసలోనికి వేసి దానికి వ్యవహారం యొక్క రూపునిచ్చి ఆ సార విస్తారాన్ని కేవలం బ్రహ్మబాబా ఒక్కరు మాత్రమే మన సన్ముఖంలో ఉంచారు. వారు కేవలం జ్ఞాన ప్రవక్తయే కాక, ఎలాగైతే పంచదార తీయని స్వరూపంగా ఉంటుందో
అలా వారు కూడా జ్ఞాన స్వరూపంగా ఉండేవారు. వారు యోగాగ్ని ప్రచారమేమీ చేయలేదు. యోగి జీవితాన్ని ఎలా జీవించాలి అని కేవలం దానిని వ్యాఖ్యానించలేదు. కానీ తమ జీవితాన్ని యోగమయంగా చేసుకొని ఇతరులను కూడా యోగం యొక్క మస్తీలో మగ్నం చేశారు. వారు కేవలం దివ్య గుణాలను ధారణ చేయాల్సిన ఆవశ్యకతపై బలమునివ్వలేదు. కానీ వారి జీవితము దివ్య గుణాల ఒక తాజా పుష్పగుచ్ఛంగా ఉండేది. వారు మనుష్యులకి తమ తనువు, మనస్సు, ధనమును సేవలో ఉపయోగించాలని కేవలం చెప్పలేదు. కానీ వారు అలా చేసి చూపించారు. వారి ప్రతి సంకల్పము సేవామయంగా ఉండేది. అంతిమ శ్వాస వరకు వారు సేవయే చేశారు. అది కూడా మరెవ్వరూ చేయలేని విధంగా చేశారు. అచ్చ. ఓం శాంతి.